బుల్లెట్ బండికి వచ్చేత్తరో బాబా ఇల్లి మార్కెట్ దాకా నన్ను కూడా డ్రాప్ చేసేవా? రైట్ ఎగ్ పానే. నీకు ముందు ఉందిరే పద. ఇందాకేంట్రా ఆస్కార్ రేంజ్ లో నటిస్తున్నావు? అయ్యయ్యా మీరు అంతండు, నాకు ఆస్కార్కి ఎక్కడ ఆస్కారం ఉందయ్యా? వినంబరత ఎక్కువైంది రో. అయ్యయ్యా ఏటి మీ దగ్గర కిరీటి పెట్టుకున్న చోట కింద పడిపోతున్నావు, కీర్తి వచ్చిన చోట కీర్తి చేసి అయిపోతున్నాయ్యా. అని భయపడుతున్నాను అనుకోనవా, బతిమాలుతున్నాను అనుకోనవా? రే ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒకసారి గ్రహణం పడుతుందిరా. ముల్లోకాలను పరిపాలించే శివుడు కూడా అప్పుడప్పుడు శని పడుతుందిరా నీలాగా. నాకదే జరిగిందిరా. రై ఇప్పుడు నీ బాడీ బౌన్స్ అవుద్ది, ఈ రోజుకి అదే బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. న్యూస్ అవుద్దిరా, బ్రేకింగ్ న్యూస్ అవుద్ది. రే బ్రహ్మరా ఇక్కడ బ్రహ్మ అంత ముందే తెలిసిపోద్ది. అదిగో వస్తుంది సైన్యం కాచుకోరా బచ్చా. ఈ మామూలు కాదు బాబు, కేజీఎఫ్ సినిమా ఫైట్ మాస్టర్ లాగా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రేవెట్టిగాడు మనల్ని. మనకి ఏది తెలియదు, మనం ఏం చూడలేదు. అనవసరం రెచ్చగొట్టనేది. ఇప్పుడు చూసాడంటే ఆకుకూర లేపినట్టుగా ఏపిగాడు నన్ను. అయ్యా ఇందాకేంట్రా టాప్ గేర్ లో మాట్లాడుతున్నావు? అయ్యా టాప్ ఫ్లోరే లేనోడిని టాప్ గేర్లు ఎందుకు మాట్లాడుతున్నాయ్యా? నీకు అన్ని ముందే తెలిసిపోతాయి కదరా. బ్రహ్మ కదా నువ్వు. అంత నా బ్రహ్మ అయ్యా. ఫైనల్ గా ఏమంటావు? అయ్యా మీరు ఏదంటే అదేనయ్యా. రాకలేస్తే అయ్యా ఆర్డర్ ఇస్తే చెలరేగిపోతున్నాయ్యా. సిగరెట్ తాగలంపిస్తా? అయ్యా మీరు మానేశారు కదా, అయినా పర్లేదయ్యా మీకోసం తీసి ముట్టించేస్తున్నా. మందోళ్ళు ఇస్తారా? అయ్యా బిరడా తీసి మొగ్గులో నేనే పోతున్నాయ్యా. ఫైనల్ గా దారిలో పడ్డావు. పడకపోయిన పడిస్తారు కదయ్యా. అయ్యా మెంటలు పెడి వచ్చుంటారో ఆ బత్త తీసి తెస్తున్నాను పిండేసి ఇక్కడ కూకడు తాగుదురు, ఇక్కడ కూకడు. ఫ్రై పీస్ బిర్యానీ బాగా వచ్చి నుంచి. లేదు నేనే వండానమ్మా, జస్ట్ బ్రహ్మ నువ్వు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావంట, ఏంటి విషయం? అమ్మ పేరు మార్చుకుంటే గ్రోత్ పెరిగిద్ది అన్నాడు, అందుకే వెళ్ళానమ్మా. కానీ వాడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో ఒక ఆప్షన్ ప్రభాస్ లో బాస్ ఉన్నాడు కదమ్మా. ఎవరికి బాస్ అవుదామనరా? అయ్యయ్యా ఎంత మాట అన్నారు అమ్మతోడయ్యా. పాప మీద దొట్టు, మీరే నాకు ఎప్పుడు బాసు. పెళ్ళైతే నా పిల్లని కావాలి కదయ్యా. బానే చేసావు గానీ ఆ సెకండ్ ఆప్షన్ ఏదో అది కూడా చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మా. పవన్ లో 1 ఉంటే నెంబర్ 1 అవుతావా? అయ్యగారో ఆయన పేర్లో ఏముంది, నీ పిచ్చి కాకపోతే ఎంత మాట అన్నావమ్మా. పేర్లు ఏముందా అమ్మా? మీకు ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చిన్న పెట్ట కథ చెప్పనమ్మా. అనగనగా ధీరుభాయ్ అంబానీ అనే ఒక పెద్ద ధనవంతుడు లక్షల వేల కోట్లు సంపాదించిన ధనాన్నంతా 2 కొడుకులకు సమానంగా పంచండి అమ్మా, సమానంగా పంచండు. అందులో కొడుకు అప్పుల పాలైపోండమ్మా, ఇంకో కొడుకు ఈ దేశాన్నే శాసిస్తున్నాడమ్మా, శాసిస్తున్నాడు. ఆ శాసిస్తున్న కొడుకు పేరు ఏం పేరో చెప్పనమ్మా? ముఖేష్ లో క్యాష్ ఉంది కాబట్టి సాధించాడు, శాసిస్తున్నాడు. అందులో అప్పుల పాలైనంత పేరు అనిల్ అమ్మా, అనిల్ లో నిల్లుంది కాబట్టి నిల్లయ్యాడు, డల్లయ్యాడు. వీడు కామెడీగా చెప్పినా కరెక్ట్ చెప్పాడు. అయ్యగారు థ్యాంక్ యూ.